My dear children, welcome. How are you? This is the perfect time to learn many more. ఈ వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఎక్కువ నేర్చుకోవాలి. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రివిజన్ ఫిజికల్ సైన్స్. నా పేరు మల్లిమొగ్గల సుబ్బయ్య. మీరు చక్కగా దీనిలో ఒక చాప్టర్ సంబంధించి మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఏం చదువుకోవాలో అనేది డిస్కస్ చేసుకుంటాం. ఎస్, ఈ చాప్టర్ పేరేంటో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. చాలా సంతోషంగా నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. ఎస్, యూ కెన్ లెర్న్ ఈజీలీ. ద చాప్టర్ ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. పరమాణు నిర్మాణం సంబంధించి ఇన్ దిస్ చాప్టర్ సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆర్ దేర్. ఆల్రెడీ ఐ టోల్డ్ కాన్సెప్ట్ ఈజ్ మెయిన్. దేర్ ఆర్ ఇన్ సిసి మోడల్ దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, బట్ కాన్సెప్ట్ ఈజ్ వన్. సమాధానం ఒక్కటే. రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మీరు ఏమి కంగారు పడకుండా మెయిన్ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సమాధానం మీ దగ్గర ఉండే సమాధానానికి ఏ ప్రశ్నలు వస్తున్నాయో మీరు గుర్తుపెట్టడమే. ఓకే, ఇయర్ ఆబో ప్రిన్సిపల్, ఊన్సూల్, పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, మాయిలర్ చార్ట్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఏమున్నాయి? ఆబో సూత్రం, హూండ్ నియమం, పౌలి వర్జన్ సూత్రం, మాయిలర్ చిత్రం, ఎలక్ట్రాన్ విన్యాసం. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ క్వాంటమ్ నెంబర్స్, బోర్స్ లా, మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ లిమిటేషన్స్, అండ్ సామర్ఫీల్డ్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. క్వాంటమ్ సంఖ్యలు, బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనా, సామర్ఫీల్డ్ పరమాణు నమూనా. అలాగే ఎన్ఎల్ఎక్స్ మెథడ్, డీజనరేట్ ఆర్బిటాల్స్, ఆర్బిటాల్, షేప్ ఆఫ్ ఆర్బిటాల్స్, ఎస్పీడి, వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, ప్లాంక్స్ ఈక్వేషన్. ఎన్ఎల్ఎక్స్ పద్ధతి, సమశక్తి ఆర్బిటాల్ అంటే ఏంటి, ఆర్బిటాల్కి తేడా ఏంటి, ఎస్పీడి ఆర్బిటాల్ యొక్క ఆకృతులు ఎట్లా ఉంటాయి, వాటి బొమ్మలు ఎలా గీస్తాము, తరంగదైర్ఘ్యము, పౌనఃపున్యము, విద్యుదయస్కాంత తరంగము, ప్లాంక్ సమీకరణం, సబ్ కాన్సెప్ట్స్. ఇంకా కొన్ని ఉన్నాయి. క్రోమియం కాపర్, వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, స్పిన్ క్వాంటమ్ నెంబర్, స్పెక్ట్రమ్, అబ్జార్ప్షన్, ఎమిషన్, n+ వాల్యూస్, లైట్ ఎనర్జీ. క్రోమియం కాపర్ మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలు చాలా మంచి ప్రశ్నలుగా వస్తున్నాయి మనకి. స్పిన్ క్వాంటమ్ నెంబర్స్, వర్ణపటము, శోషణ వర్ణపటము, ఉద్గార వర్ణపటము, n+l విలువలు, కాంశక్తి. దీస్ ఆర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ దిస్ చాప్టర్. ఇవే కాకుండా ఏమైనా ఉన్నాయేమో చూడండి. మీరు ఏమైనా ఈ కాన్సెప్ట్ లెఫ్ట్ అయితే ఖచ్చితంగా ఒకసారి చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రాన్ విన్యాసం సంబంధించి మనం నేర్చుకోవాలి. దీనికి సంబంధించి ఒక వీడియో ముందుగానే చేయడం జరిగింది. ఆ వీడియోలో దీని గురించి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ క్లుప్తంగా చెప్తాను. ఓకే, ఇయర్ electronic configuration, you can write a easy method. What is the easy method? NLX method, 1s1, like that. It is name of orbital, number of electrons. It is very important. మీరు ఎస్పీడి 3 లెటర్స్ అలా దీనికి సంబంధించి నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే 30 ఎలిమెంట్స్ ఈజీగా రాసేయచ్చు. ఎలా? S orbital has 2 maximum electrons only. P 3 blocks, 3 2s are 6 electrons. P orbital maximum electrons 6. D 10, 5 blocks, 5 2s are 10. It is very very important. ఓకేనా? ఈ 3 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ already Euler chart, you know already orbital energy sequence. From these sequences, according to Abola, you can write electronic configuration easily. How? This ఇది చూడండి, ఇది కేవలం గుర్తుపెట్టుకుంటే. You must remember this order. I have taken this order from
Euler chart. Okay, 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, 7. ఆర్డర్ మాత్రం ముఖ్యం. ఇదే ఆర్డర్లో ఉండాలి. ఆల్రెడీ ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో చెప్పుకున్నాం మనం. పీలో మ్యాక్సిమం ఎన్ని ఉండొచ్చు, డీలో ఎన్ని ఉండొచ్చు. ఎస్ యు నో, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d, 10. This is the zinc electronic configuration. Yeah. Some students are writing like this. ఇలా రాస్తున్నారు కొంతమంది. 1s3, is it correct way? The maximum has 2 only. Here 3, no. P, maximum 6 here. Written 7, wrong. 3d, 10 maximum, no. So don't write like this. Okay, మీరు మ్యాక్సిమం ఎన్ని రాయాలో అన్నీ రాయాలి. ఓకే, నౌ లెట్ us write some examples. Sodium electron configuration. The atomic number is 11. If you know atomic number, you can write easily. 11 కదా. 11 నెంబర్ ఉంటే వరుసగా 11 అంకెలు ఎక్కడ వరకు సరిపోతే అక్కడ వరకు వేసుకోవడమే. ఓకే, వేసేద్దామా? 1s2 2 అయిపోయాయి. 4, 2s2 ఆర్డర్ మాత్రం మర్చిపోకూడదు సుమా. రిమెంబర్ ఇట్. 6, 2, 2, 6, 10 అయిపోయాయి. రిమైన్. ఇది అటామిక్ నెంబర్ ఈజ్ 11 ఇయర్. నెక్స్ట్ 3s, 3s2, 3s1, 1 only. Don't write to write 12. Here only 11. So అలా సరిపెట్టేయాలి. నెంబర్స్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. వెరీ వెరీ ఈజీ మెథడ్. ఓకేనా? క్లోరిన్ 17. సో 1s2 like that. Is it easy or not? So follow me. ఇలా మీరు టేబుల్ వేసుకుని ఇట్లా కూడా రాసుకోవచ్చు. లైక్ దట్. By easy method, you have to write 30 elements up to hydrogen to zinc. Okay na? Next. Okay. And second model with noble gases. With noble gases also you can write easily. Why? First 3 noble gases names you know: helium, neon, argon. Helium atomic number is 2, neon atomic number is 10, argon atomic number is 18. హీలియం యొక్క పరమాణు సంఖ్య 2, నియాన్ యొక్క పరమాణు సంఖ్య 10, ఆర్గాన్ యొక్క పరమాణు సంఖ్య 18. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ వచ్చేది చూసుకోండి. ఆర్డర్లో నెక్స్ట్ ఆఫ్టర్ హీలియం 2s comes. Yes. After neon 3s. After argon 4s. So follow the order and write. Okay. Example, suppose sodium already number is 10. After 10, so after 10 is over, only 1, 3s1. Okay, like that you can write. Yes. Next, sometimes in the public examinations, what is analysis method and write about questions, 2 marks or 1 mark question. ఎనాలిసిస్ మెథడ్ సంబంధించి కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి, ప్రశ్నలుగా రాయమంటున్నారు. లేకపోతే వాటిలోని అక్షరాలకు సంబంధించి వాట్ ఈజ్ ఎన్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ప్రధాన క్వాంటమ్ సంఖ్య. ఎల్ అంటే కోణీయ ద్రవ్యవేగ క్వాంటమ్ సంఖ్య, యాంగులర్ మూమెంటం క్వాంటమ్ నెంబర్, అండ్ ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ సంఖ్య. సో సమ్ టైమ్స్ ఫ్రేమ్ ద క్వశ్చన్స్ కూడా రాయమన్న ప్రత్యేకంగా. సింపుల్, వాట్ ఈజ్ ఎన్, వాట్ ఈజ్ ఎల్, వాట్ ఈజ్ ఎక్స్, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ అని రకరకాల ప్రశ్నలు మీరు రాయొచ్చు. ఓకే, నెక్స్ట్, అండ్ ఫ్రమ్ ది బ్లాక్స్, విత్ బ్లాక్స్ యూ కెన్ రైట్ ఫస్ట్ వన్ ఈజ్ ఏ ఫస్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్, నెక్స్ట్ second spin electron. Like that you can write electron configuration. Okay, don't forget S has 2 maximum and P has 6 electrons and D 10. Okay na.
and with noble gases also you can write. Now another important question is explain Abo principle with an example. Abo నియమం అంటే ఏంటి, ఉదాహరణతో వివరించండి. 1s0 2s2 2p4. Which rule is violated in the electronic configuration? ఇది ఏ నియమాన్ని ఉల్లంఘించింది? వాట్ ఈజ్ బిల్డింగ్ అప్ ప్రిన్సిపల్? ఇలాగా రకరకాల ప్రశ్నలు ఆబో నియమం గురించి మనకు వస్తున్నాయి. ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ. చాలా అర్థం చేసుకుంటే చాలా చాలా ఈజీగా రాసేయచ్చు. చూద్దాం ఒకసారి. ఇయర్ 1s0 2s2 2p6 3s1. ఆల్రెడీ యు లెర్న్డ్ ఆర్డర్ మనకు తెలుసు. 1s 2s 2p, బట్ ఇయర్ 0. Which rule is violated in the electronic configuration? First of all, what is the Abo rule? The electron occupies the orbital having the lowest energy. ఎలక్ట్రాను అతి తక్కువ శక్తిని కలిగి ఉన్న కక్షను ముందుగా ఆక్రమిస్తుంది కదా. ఇక చూడండి, ఎస్ మన ఆర్డర్లో మనకి 1s 2s. 1s ఈజ్ లెస్ దెన్ 2s. దట్ మీన్స్ ఎనర్జీ లెవెల్, అకార్డింగ్ టు ఎనర్జీ లెవెల్ లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్ 1s. 1s ఫిల్ అయిన తర్వాత మాత్రమే 2sలోకి వెళుతుంది. కాబట్టి కంపల్సరీ ఆబో రూల్ ప్రకారం మనం రాయవలసి ఉంది. సో ఇట్ ఈజ్ వైలేటెడ్ ఆబో రూల్. ఓకే, 1s0 చాలా చక్కగా ఎలాంటివి వచ్చినప్పుడు మీరు బాగా రాసేయచ్చు. ఆబో రూలు మనం ఖచ్చితంగా మనం అతి తక్కువ శక్తి ఉన్న ఆర్బిటాల్ ముందుగా చేరుతుంది అనేది. ఓకేనా. సమ్ టైమ్స్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ బిల్డింగ్ అప్ ప్రిన్సిపల్. లుక్ ఎట్ దిస్ వన్. 1s2 2p2 2s2 2s6 3s1. ఈస్ ఇట్ కరెక్ట్? రెడీ. ఎనర్జీ లెవెల్స్ p 1s2 ఓకే. p how many? Maximum 6. Okay, here 2 and s 6. No, so orbital does not follow the order of energy levels here. So remember it. Next, another important question is explain why electrons enter into 4s orbital but not 3d after filling the 3p orbital. ఆర్బిటాలు 3p నిండిన తర్వాత ఎలక్ట్రాన్లు 3d ఆర్బిటాల్లో కాకుండా 4sలో ప్రవేశిస్తాయి ఎందుకు? ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కాబట్టి సో ఇయర్ 3 ఆర్బిటాల్స్ ఆర్ దేర్. దాని గురించే మనం ప్రస్తావించుకోవాలి. ఏంటి? 3p 3d 4s. దీని ఆర్డర్ మనకు తెలిస్తే సరిపోతుంది కదా, దేంట్లో వెళ్తున్నాయి. దానికి ఆర్డర్ ప్రకారం వెళ్లకుండా. సో here if orbitals have the same n plus value, the orbital having lower n values will be occupied the first. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఎలక్ట్రాన్ యొక్క ఏ ఆర్బిటాల్ n ప్లస్ విలువ సమానమైందో అప్పుడు ముందుగా n విలువ తక్కువ ఉండే వాటిని ప్రవేశిస్తుంది. ఆబో రూల్ ప్రకారం n ప్లస్ ఎల్ విలువ ఏది తక్కువైతే ఆ యొక్క ఆర్బిటాల్ను ఆక్రమిస్తుంది కదా. చూద్దాం. ఆర్బిటాలు ఎన్ ఎల్ n ప్లస్ వాల్యూస్. ఎస్ ఆల్రెడీ ఎస్పీడిఎఫ్ ఎస్ వాల్యూ l ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి గుర్తుపెట్టుకోండి. పి అయితే l ఈజ్ ఈక్వల్ టు 1, డి అయితే l ఈజ్ ఈక్వల్ టు, ఎఫ్ అయితే l ఈజ్ ఈక్వల్ టు 3. సింపుల్ ఫార్ములా ఈజ్ l ఈజ్ ఈక్వల్ n మైనస్ 1. l నుంచి వాడు తీసేస్తే l వాల్యూ వస్తుంది మనకి. Here 1s 2s, compare 1s 2s. Here n value 1 0, n plus total value 1, 2s 2. So ns is the ns value is 1 కాబట్టి లీస్ట్ కాబట్టి ఫస్ట్ 1sలో ప్రవేశిస్తుంది, నెక్స్ట్ 2sలో వెళ్తుంది. దీని నో ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి. 4p 3d, n values 4 1 5 3 to 1 5. Here n plus values are same. Here is a problem. ఇలాంటప్పుడు ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లో చేరుతుంది? ప్రిఫరెన్స్ ఆర్బిటాల్. ద ప్రిఫరెన్స్ ఆర్బిటాల్ ఈజ్ which one? 4p or 3d? దీనిలో ప్రవేశించాలి. సో ఇయర్ n values, lower n
Here lower n means here n value is 4, 3. So the first preference is 3D. Okay. So the electron occupy 3D. Next 4p. Okay na. So like that you can write. Here another questions are coming like this. Following orbital diagram shows electron configuration of the oxygen atom does not support this. ఇలా సమీకరణం చూడండి ఎలా ఇచ్చారు బ్లాక్లో, ఇది కరెక్టా? నెక్స్ట్ వన్ ఇంకొకటి ఇచ్చారు. ఇలా ఎలక్ట్రాన్ విన్యాసం ఇచ్చి ఇది ఏ నియమాన్ని ఉల్లంఘించింది అని అడుగుతున్నారు. ఇలా రాయడం కరెక్టేనా? ఈజ్ ఇట్ కరెక్ట్ మెథడ్? అలా కాకుండా ఎక్స్ప్లెయిన్ వూన్స్ రూల్ అని అడుగుతున్నారు. వూన్స్ రూల్లో మనం ఎక్కడ కూడా వూన్స్ రూల్ చాలా ఈజీగా రాయొచ్చు. టేక్ ఎగ్జాంపుల్ కార్బన్ అటామిక్ నెంబర్ ఈజ్ 6. కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం మనం పరమాణు సంఖ్య 6 తీసుకుని రాస్తున్నాము. 1s2 2s2 2p2. వెరీ ఈజీ. బ్లాకుల్లో రాద్దాం. 2 2 p వచ్చేటప్పటికి ఎన్ని బ్లాకులు ఉంటాయి? 4 కదా. ఈ 2 ఇక్కడ రాస్తాం. ఈజ్ ఇట్ కరెక్ట్? రాంగ్. వై? డీజనరేట్ ఆర్బిటాల్, సమశక్తి ఆర్బిటాల్. Find here T blocks. The first one is 2px1, 2py1, 2pz1 like this. You can write ఇలా రాసుకోవాలి మనం. ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు ఈ ప్రకారం రాసుకుంటే 1/1 పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎలా చూడండి. దిస్ ఈజ్ సమశక్తి ఆర్బిటాల్ నందు ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాత మాత్రమే ఎలక్ట్రాన్లు ఫెయిర్ అవ్వాలి. ఎలక్ట్రాన్ ఫెయిరింగ్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఆఫ్టర్ ఆల్ ది అవైలబుల్ డీజనరేట్ ఆర్బిటాల్స్ ఆర్ ఆక్యుపైడ్ బై 1 ఎలక్ట్రాన్ ఈచ్. అర్థమైందా మీకు? ఈ రెండు ఒకేసారి 2 ఎలక్ట్రాన్లు ఫస్ట్ దాంట్లో ఉండకూడదు. ఒక్కొక్క ఎలక్ట్రాన్లు నిండిన తర్వాత మాత్రమే తర్వాత జత కూడాలి. చూడండి ఇక్కడ 1s 2s ఈ బ్లాక్లో ఫస్ట్ వన్, సెకండ్ వన్. దిస్ ఈజ్ కరెక్ట్ వే. ఇలా రాయాలి. ఈజీ. డోంట్ కన్ఫ్యూజ్. 1/1. దిస్ ఈజ్ వూన్స్ లా. హూండ్ నియమం. హూండ్ నియమంలో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే సమశక్తి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ ప్రవేశించేటప్పుడు ఒక్కొక్కటి ఎలక్ట్రాన్ ముందుగా ప్రవేశించిన తర్వాతే ఫెయిర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎలక్ట్రాన్ కార్బన్ తర్వాత నైట్రోజన్ వస్తుంది కదా. నైట్రోజన్ వచ్చినప్పుడు అనదర్ ఎలక్ట్రాన్ ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఆక్సిజన్ వచ్చినప్పుడు అప్పుడు పెయిరింగ్ మొదలవుతుంది. ఓకేనా? ఈ ప్రకారం మీరు రాయండి. ఈజీ మెథడ్. నెక్స్ట్ పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, పౌలీ వర్జన్ నియమం, 3వ నియమం. No 2 electrons of the same atom can have the entire for quantum number same. ఒకే పరమాణు చెందిన ఏ 2 ఎలక్ట్రాన్లకి 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు. ఇది పౌలీ వర్జన్ నియమం. ఏ 2 ఎలక్ట్రాన్లకి 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు అనేది ఇక్కడ ఉదాహరణ ఇచ్చాను చూడండి. హీలియంలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఫస్ట్ ఎలక్ట్రాన్కి NLM1ms అంటే ప్రధాన క్వాంటం సంఖ్య, అజిముతల్ క్వాంటం సంఖ్య, అయస్కాంత క్వాంటం సంఖ్య, స్పిన్ క్వాంటం సంఖ్య. ఈ 4 క్వాంటం సంఖ్యలు ఫస్ట్ ఎలక్ట్రాన్కి N1, L0, M0 ప్లస్ ఆఫ్ ఫస్ట్ స్పిన్ అండ్ నెక్స్ట్ మైనస్ ఆఫ్. ఇక్కడ ఏంటి మిగతా అన్నీ సేమ్గా ఉన్నాయి కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు మైనస్ ఆఫ్ డిఫరెంట్గా ఉంది. సో పౌలీ వర్జన్ నియమాన్ని క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవనే నియమంలో మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇయర్. రైట్ ద 4 క్వాంటమ్ నెంబర్స్ ఫర్ ద డిఫరెన్షియింగ్ ఎలక్ట్రాన్ ఆఫ్ సోడియం ఆటం. సోడియం అణువు యొక్క భేదాత్మక ఎలక్ట్రాన్ కోసం 4 క్వాంటం సంఖ్యలు రాయమని మనకు అడుగుతున్నారు. సోడియం కాకపోవచ్చు, వేరేది ఇవ్వచ్చు, మీరు ఈజీగా రాసేయచ్చు. ఎలా రాయాలో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ you have to write atomic number, then electron configuration.
అటామిక్ నెంబర్ రాసి తర్వాత వాటి యొక్క విన్యాసం రాసేయండి. 1s2, 2s2, 2p6, 3s1. సో లాస్ట్ వన్, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్? 1. దట్ మీన్స్ 3sలో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. ఓకేనా? దీని గురించే మనం రాస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక బ్లాక్లో సింబల్ వేస్తాను. ఫస్ట్ హాఫ్ మాత్రమే ఉంది అంటే ప్లస్ హాఫ్ అని అర్థం. నెక్స్ట్ రాస్తే మైనస్ హాఫ్. క్వాంటమ్ నెంబర్ చూడండి, ఇక్కడ మనం రాసేటప్పుడు 1 ఎలక్ట్రానే కదా ఉంది ఇక్కడ. ఇక్కడ n వాల్యూ 3. n వాల్యూ మాత్రం మర్చిపోగలద్దు. ఇక్కడ ఫస్ట్ చివర ఆర్బిటాల్ యొక్క ఏ నెంబర్ అయితే n ఉందో అదే రాస్తాం. n వాల్యూ, l వాల్యూ 0, s కాబట్టి p అయితే 1 వస్తుంది. m1 0 ఫస్ట్ కాబట్టి ప్లస్ హాఫ్. ఓకే, నో ప్రాబ్లం. సోడియం ఓకేనా? నెంబర్ n వాల్యూ మాత్రం ఇక్కడ 3. సపోజ్ మెగ్నీషియం గురించి అడిగారు. ఏమని? రైట్ ద 4 క్వాంటమ్ నెంబర్స్ ఫర్ ది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఆఫ్ మెగ్నీషియం ఆటమ్. మెగ్నీషియం ఆటం యొక్క 4 క్వాంటమ్ సంఖ్యలు రాయమన్నప్పుడు ఇది ఏమవుతుంది? దీంట్లో నెక్స్ట్ దీంట్లో 3s2 అవుతుంది కదా, సెకండ్ ఎలక్ట్రాన్ అవుతుంది. 3 0 0. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక హాఫ్ జాయిన్ అవుతుంది, మైనస్ హాఫ్ అవుతుంది. సో ఇది రాస్తారు. ఈ విధంగా మనం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసుకుని ఫస్ట్ ఉన్నది ప్లస్ హాఫ్ అవుతుంది, సెకండ్ ఉన్నది మైనస్ హాఫ్ అవుతుంది. n వాల్యూ మాత్రం ఏ అంకి ఉందో ఆ అంకి రాస్తాం. వెరీ వెరీ ఈజీ మెథడ్. ఎస్ వరకు మాత్రమే మనకి అడగడం జరుగుతుంది కాబట్టి మీరు ఏ ఎలక్ట్రాన్ సంబంధించి క్వాంటమ్ సంఖ్యలు రాయమన్నా ఈజీగా రాసేయచ్చు. ఓకేనా? అండర్స్టాండ్? నెక్స్ట్, దిస్ ఈజ్ ద ఫేవరెట్ క్వశ్చన్స్. రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్రోమియం, రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కాపర్. క్రోమియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము, కాపర్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాయము. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ కూడా. ఇవి రెండు కూడా ఎలక్ట్రాన్ విన్యాసంలో మన మాయిలర్ చిత్రం ప్రకారం రాస్తే తేడా వస్తుంది లాస్ట్లో. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. క్రోమియం. ఓకే, క్రోమియం తీస్తే అటామిక్ నెంబర్ ఈజ్ 24. క్రోమియం యొక్క ఎలక్ట్రాన్ పరమాణు సంఖ్య 24. దాని ఎలక్ట్రాన్ విన్యాసము మనం ఇలాగ ఆర్గాన్ ప్రకారం రాద్దాము. జడవాయువు ఉపయోగించి, నోబుల్ గ్యాస్ ఉపయోగించి 4s 3d4 అకార్డింగ్ టు మాయిలర్ చార్ట్ ప్రకారం ఇలా వచ్చింది. కానీ ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇలా రాసాం మనం. ఓకే, ఎక్స్పెరిమెంటల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఈజ్ డిఫరెంట్. ఇది రాంగ్. ఎట్లా వస్తుంది చూడండి. ఇక్కడ ఒక హియర్ ఈజ్ ఎ ఎగ్జాంపుల్. ఏంటంటే ఒక బస్సులో ఒక్కొక్కరు బస్సు ఎక్కుతున్నారు. సింగిల్గా వచ్చారు ప్రతి వారు కూడా ఒక్కొక్కరు విండో సీట్ కూర్చున్న తర్వాతే ఫెయిర్ అవుతారు కదా, కూర్చున్నారు. ఒక అతను వచ్చి డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. స్టెబిలిటీ ఏమైనా ఉంటుందా? డ్రైవర్ పక్కన ఇంకొకరు కూర్చుని డ్రైవ్ చేయడం బాగుంటుందా? బాగోదు కదా. సో ఈర్ ఆల్సో లుక్ లైక్ దిస్. 4s1 3d5. ఓకే, దిస్ ఈజ్ ద కరెక్ట్ వే. ఇలా ఉన్నప్పుడు ఈ యొక్క క్రోమియంకి స్టెబిలిటీ వస్తుంది, స్థిరత్వం వస్తుందన్నమాట. సో యూ కెన్ రైట్ లైక్ దిస్. క్రోమియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఆర్గాన్ 4s1 3d5. నెక్స్ట్, సో చూసారా ఇప్పుడు దిస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ వే. ఎలా కూర్చున్నారనుకోండి, హాయిగా డ్రైవరు బస్సు బాగా నడుపుతాడు. నెక్స్ట్, కాపర్. కాపర్ అటామిక్ నెంబర్ ఈజ్ 29. మాయిలర్ చిత్రం ప్రకారం ఆర్గాన్ 4s2 3d9. లైక్ దట్. ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. లుక్ లైక్ దిస్. మళ్ళీ చూద్దాము. ఇక్కడ 9 మెంబర్స్ వరుసగా కూర్చున్నారు. లాస్ట్ చివర ఒక సీట్ ఉంది, కానీ అతను వచ్చి డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. ఈజ్ ఇట్ కరెక్ట్ వే?
ఇక్కడ కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ చూడండి 3D ఆర్బిటాల్లో సింగిల్ ఒకటి ఉంది, 4sలో డబుల్ ఉన్నాయి. ఇక్కడ చేంజ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ like this, it is perfect. So copper gets stability. ఇక్కడ చూడండి, ప్రతి సీట్లో ఇద్దరిద్దరు ఉన్నారు, చక్కగా కూర్చున్నారు, డ్రైవర్ సింగిల్గా ఉన్నాడు, డ్రైవింగ్ బాగా చేస్తాడు. సో ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ వే. కాపర్ కూడా ఈ విధంగా ఆర్గాన్ 4s1 3D10 ఉంటుంది. ఓకే, అండర్స్టాండ్. నౌ పరమాణు యొక్క చివరి కక్షలో సమశక్తి ఆర్బిటాల్ సగం నిన్నప్పుడు కానీ పూర్తిగా నిన్నప్పుడు కానీ స్థిరత్వం వస్తుంది. దేర్ ఆర్ 2 మెయిన్ ఎగ్జాంప్షన్స్ టు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, క్రోమియం అండ్ కాపర్. ఇన్ దీస్ కేసెస్ ఏ కంప్లీట్లీ ఫుల్ ఆర్ హాఫ్ ఫుల్ d sublevel is more stable than a partially filled d sublevel. So an electron from the 4s orbital is excited and rises to a 3D orbital. ఓకే, ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే ఇది ఈ మూడు కూడా ఆబో నియమం, ఊన్స్లా, పౌలివర్జ్ నియమం, అలా క్రోమియం కాపర్ విన్యాసాలు మీరు చక్కగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ ఐకాన్ నొక్కినట్లయితే మీకు నేను చేసే కొత్త వీడియోలు మీ దగ్గరకు వస్తాయి. ఓకేనా, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోను షేర్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈ పాఠ్యాంశంలో మిగతా భాగము పార్ట్ 2గా విడుదల చేస్తారు. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ.